ఇంటర్వ్యూ తీసుకునే టైంలో ఫిమేల్స్ అయితే ఎక్కువగా తీసుకుంటారు, హైర్ చేసుకుంటారు కొంచెం బాగుంటే అని ఒక టాక్ ఉంది, ఇలా అంటుంటారు. మరి నిజమేనా అది? ఆ, ఒక అమ్మాయి చాలా బాగా ఈ ఫ్రెషర్స్ కి అసలు ఈ మధ్య అసలు జాబ్స్ లేవంటున్నారు. యాడ్ చేసినటువంటి స్కిల్స్ 5 months తర్వాత కూడా అవే ఉంటాయి. నాట్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బట్ దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈ నార్త్ సైడ్ పీపుల్ ఎక్కువగా కమ్యూనికేషన్ తో మేనేజ్ చేస్తుంటారు. మరి సౌత్ ఇండియన్స్ కి ఏమో ఎక్కువ టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటారు. బట్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుందని వాళ్ళనే ఎక్కువగా ప్రయారిటీ ఎక్కువ ఇస్తుంటారు హైరింగ్ ప్రాసెస్ లో. మరి ఎందుకు అలా జరుగుతుంది అని అంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూవర్ మనకి నార్త్ అయితే నార్త్ క్యాండిడేటే వచ్చాడంటే కొంచెం ప్రియారిటీ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వెళ్తుంది, మనం చెప్పలేదు. మరి వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, నిజంగానే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా? ఆ పర్సన్ ఖచ్చితంగా జాయిన్ అవుతాడా లేదనేది డౌట్ వాళ్ళకి. సో రీసెంట్ గా ఒకటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇన్ఫోసిస్ కంపెనీలో ఇలాగా ఒక క్యాండిడేట్ ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయినందుకు కేసు ఫైల్ చేశారని అని ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. నిజంగానే ఐటీ కంపెనీస్ కి ఆ రైట్స్ ఉంటాయా? ఎంప్లాయీ లైఫ్ ని స్పాయిల్ చేయాలనేది వాళ్ళ టార్గెట్ అయితే ఉండదు. కేసు కానీ ఫైల్ చేస్తే ఐటీలో 40% ఎంప్లాయీస్ బయటకు వచ్చేయాలి సార్. కానీ ఏమి జరిగి ఉండొచ్చు పాసిబిలిటీస్ అంటే ప్రశాంత్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాను. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను డేస్ అయింది. ప్రశాంత్. చాలా బాగున్నాను ప్రశాంత్. యా. మళ్ళీ మీతో ఒక వీడియో పాడ్కాస్ట్ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే చాలా మందికి ఈ మధ్య కాలంలో చాలా కొత్త న్యూ డౌట్స్ అయితే క్రియేట్ అయినాయి. చాలా ఓకే. డౌట్స్ ఉన్నాయి. అవి ఒకసారి మీరు క్లారిటీ ఇస్తారు అని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవి Sure. చాలా విచిత్రంగా ఉంటాయి క్వశ్చన్స్ అయితే, బట్ యూస్ఫుల్ అన్నమాట. ఎవరు చెప్పనివి ఇంతవరకు ఎవరు ఓపెన్ గా ఎనీ యూట్యూబ్ వీడియోస్లో అయితే మనకు దొరకవు. ఓకే. అది మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కొంత జెన్యున్ వేలు అందరూ ఎవరైనా చెప్తారేమో కానీ అక్కడ వీడియోస్ ఉండొచ్చు, కానీ అంత జెన్యున్ గా చెప్పలేదు. బట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ గా దొరుకుతుందని చాలా మంది మన ఫాలోవర్స్ అండ్ ఎవరైతే ఈ టెక్ రిలేటెడ్ ఆ వీడియోస్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో Sure, sir. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ ఇంకా కంటిన్యూగా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఓన్లీ ఇక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూసే కండక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో ప్రజెంట్? ఓకే సార్, ఇది చాలా మంది అడిగే క్వశ్చన్ యాక్చువల్గా. అంటే అన్న నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను, ఆఫ్లైన్ రమ్మంటారా లేదంటే ఆన్లైన్లోనే ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి అని అడుగుతుంటారు. ఓకే, 50% సారీ 60 to 70% స్టిల్ ఆన్లైనే ఉంది సార్. ఓకే. ఎక్కడో 20 to 30% మాత్రమే మనకి ఆఫ్లైన్కి రమ్మంటున్నారు. ఓకే. అది కూడా రీసెంట్గా మన స్టూడెంట్స్ డెవాప్స్ అండ్ క్లౌడ్ వాళ్ళు అటెండ్ అయ్యి ఉంటారు కదా సార్. వాళ్ళకైతే ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ జరుగుతుంది. ఓకే. సెకండ్ రౌండ్ కొంతమందిని ఆఫీస్కి రమ్మంటాం, లేదంటే ఫైనల్ డిస్కషన్ అప్పుడు ఆఫర్ కూడా మీకు అదే రోజు రిలీజ్ చేస్తామని చెప్పి ఆఫీస్కి రమ్మంటాం. ఓకే, అటువంటప్పుడు మన వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ఏం చేస్తారంటే, ఓకే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ హైదరాబాద్ లొకేషన్లో బ్రాంచ్ ఉన్నది అనుకోండి సార్ వాళ్ళది. ఓకే, దే ఆర్ టెల్లింగ్ వీఆర్ ఎట్ పూణే లేదంటే ముంబై లొకేషన్లో ఉన్నాను, వేరే క్లయింట్ లొకేషన్కి వెళ్ళి ఉన్నాను, రాలేకపోతున్నాను, వర్చువల్గానే కండక్ట్ చేయండి అని స్టూడెంట్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతమంది యాక్సెప్ట్ చేయడం లేదు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు వర్చువల్గా. ఓకే, అలా ఉంది సార్. అది అంటే 100% కంప్లీట్ ఆఫ్లైన్ అయితే ఇంకా స్విచ్ కాలేదు. నెక్స్ట్ 5 years వరకు కూడా వర్చువల్గా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది సార్. ఎందుకంటే కోవిడ్ తర్వాత మనకి ప్రతి ఒక్కరు కంప్లీట్గా ఆన్లైన్కి స్విచ్ అయిపోయారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ 100% ఆఫ్లైన్, బట్ కొన్ని కంపెనీస్ మాత్రం అలా రమ్మంటున్నారు సార్. ఓకే, ఫైన్. మరి ఈ ఫ్రెషర్స్ కి అసలు ఈ మధ్య అసలు జాబ్స్ లేవంటున్నారు. మరి ఆ ఫ్రెషర్స్ జాబ్ లేవంటున్నారు, ఏం చేయాలి? నిజంగానే జాబ్స్ లేవా, లేకపోతే ఏంటి పరిస్థితి ఎలా ఉంది? లేదు సార్, ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయి, స్కిల్డ్ పర్సన్స్ లేరు. స్కిల్డ్ పర్సన్స్ దొరకాలి వాళ్ళకి అనమాట. ఎందుకనంటే బీటెక్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు బయటకు వచ్చారంటే దే ఆర్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బట్ దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దే ఆర్ జస్ట్ గ్రాడ్యుయేట్స్. ఓకే, వాళ్ళకి ఎక్కువ స్కిల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకైతే జావా కానీ పైథాన్ కానీ దానికి ఆల్టర్నేట్ అంటే అడిషనల్గా డిఎస్ఏ నేర్చుకోగలగాలి.
ఓకే. అప్పటికి నీ కాల్స్ రాకపోతే మళ్ళా ఏదైనా క్లౌడ్ టెక్నాలజీస్ లేదనుకుంటే డెవాప్స్‌లో కంప్లీట్ ఆటోమేషను ఇంకా రావాలనంటే డేటాబేస్ మీద కొంచెం గ్రిప్ పెంచుకోవడం. అంటే ఫుల్ స్టాక్‌గా ట్రై చేయగలగాలి. ఈవెన్ మళ్ళా కాల్స్ రాకపోయినా ఎవ్వరూ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. 1 ఇయర్ గ్యాప్ ఉన్నా గానీ తర్వాత మిమ్మల్ని ఫ్రెషర్‌గా ట్రీట్ చేసి హైర్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. కానీ ఎవ్రీడే ఎఫర్ట్స్ మాత్రం మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎఫర్ట్స్ మాత్రం కంటిన్యూగా పెట్టండి. నేను చాలా మంది ఫ్రెషర్స్ రెస్యూమేస్‌ని అబ్జర్వ్ చేశాను సార్. ఫ్రెషర్స్ ఎలా ఉంటారంటే జస్ట్ ఒక సింగిల్ లైన్ టెంప్లెట్ ఒకటి తీసుకొని సారీ ఒక పేజ్ టెంప్లెట్ తీసుకొని యాడ్ చేసినటువంటి స్కిల్స్ 5 మంత్స్ తర్వాత కూడా అవే ఉంటాయి. మీరు ఓకే. గమనించిన రెజ్యూమేస్‌లో నౌకరీలో అప్లోడ్ చేస్తా ఉంటారు కదా! స్టార్టింగ్ డే 1 అప్లోడ్ చేసినటువంటి రెజ్యూమే 3 మంత్స్ తర్వాత రెజ్యూమే కూడా సేమ్ చాలా మందికి ఉంటుంది. నేను చెప్పేది ఏందనంటే మీరు కాల్స్ వచ్చేటివి వస్తా ఉంటే రాని రావు. టెక్నికల్ పార్ట్ టెక్నికల్‌కి ఏదైతే ఉంటదో దాన్ని కీప్ ఆన్ ఇంప్రూవ్ చేసుకుంటా ఉండండి. ఎవ్రీ మంత్ కొన్ని కొత్త టెక్నాలజీస్ రెజ్యూమ్‌కి యాడ్ చేస్తా ఉండండి. కీప్ ఆన్ సెండ్ చేస్తా ఉండండి. మంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అటువంటి గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. జాబ్ అప్డేట్స్. అంతేగాని ఎక్కడ మనీ పే చేయొద్దు. ఓకే. ₹500 ₹1000కి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం అంటుంటారు. ఎక్కడ కూడా మీరు మనీ పే చేయొద్దని నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. ఫ్రెషర్‌లకి జాబ్స్ ఉన్నాయి. స్కిల్డ్ పర్సన్స్ కోసం వెతుకుతున్నారు. మంచిగా స్కిల్డ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్‌ని హైర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాయి సార్ కంపెనీస్. ఒకవేళ తక్కువ ఉన్నాయని టెన్షన్ పడొద్దు. ఓకే. ఫైన్. మరి ఈ మధ్య ఎక్కువగా ఈ ట్రైనింగ్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మాకు ప్రాక్సీయే ఆర్ బ్యాక్‌డోర్ జాబ్సే బెటర్‌గా ఉంటుంది. ఎందుకు మాకు ఈ ట్రైనింగ్ తీసుకోవడం 6 మంత్స్ టైమ్ వేస్ట్ చేసుకోవడం అని చాలామంది ఫీల్ అవుతున్నారు. అండ్ చాలామంది కూడా ఇలాంటి డిస్కషన్ చేశారు నాకు. ఓకే. సో, మరి వాళ్ళకి ఏ విధంగా మనం చెప్పగలం? ఇది కరెక్ట్ గాదు. ఇది ప్రాక్సీ బ్యాక్‌డోర్ అనేది కరెక్ట్ గాదు. మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే మీరు 100% మీరు సెటిల్ అవుతారు. అండ్ మీ కెరియర్ బావుంటుందనేది ఎలా కన్విన్స్ చేయగలుగుతాం మనం? నో సార్. అది జనరల్‌గా ప్రాక్సీ బ్యాక్ డోర్ అనేది అది పర్సన్ ఇండివిడ్యువాలిటీ మీద ఉంటది సార్. అంటే కొంతమంది తెలియక మోసపోతారు సార్. అంటే ఓయమ్మ జాబ్ వచ్చేస్తది. జాబ్ వచ్చేస్తే నాకు మంత్లీ సాలరీ వచ్చేస్తదనేసి తెలియక మోసపోతారు. నేను చానా వీడియోస్‌లో కూడా చెప్పుంటాను సార్ మన ఛానెల్‌లో కూడా. చానా మందికి నేను ఆల్రెడీ ట్రైన్ చేస్తా ఉంటాను కూడా. వోళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ 3 ఏ కంపెనీ కూడా ఎంఎన్‌సీ అయినా, ప్రొడక్ట్ బేస్డ్ అయినా, స్టార్టప్ అయినా ఏ కంపెనీ కూడా ఒక స్టూడెంట్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోదు సార్ జాయిన్ అయ్యేటప్పుడు. ఫ్రెషర్‌గా హుహు. అయినా అది ఎక్స్‌పీరియన్స్ అయినా. ఎప్పుడు కూడా అమౌంట్ డిమాండ్ చేయదు. ఎప్పుడు ఏ కంపెనీ కూడా డిమాండ్ చేయరు. ఈళ్ళు మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పార్టీ వోళ్ళు ఆ అమౌంట్ తీసుకొనెళ్ళి ఓకే. ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు పంచుకొని ఆ అమౌంట్‌ని టోటల్‌గా స్ప్లిట్ అయిపోతది. ఓకే. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అన్నా ఉండిస్తే క్యాండిడేట్‌ని ఓకే. జస్ట్ 1 మంత్ 45 డేస్‌లో మళ్ళా జాబ్ పోవడం. లోపలికెళ్ళిన తర్వాత ఆ టెన్షన్‌తో ఓకే. మనకి హెడేకు అంటే విపరీతమైన టెన్షన్ ఉంటది సార్. ఎవరైనా గాని రియల్ టైమ్ ఎంప్లాయీస్ గాని ఈ వీడియోస్‌ని గాని చూస్తుండుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా విపరీతమైన టెన్షన్ ఉంటది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినోళ్ళకి లోపల. ఎందుకనంటే సబ్జెక్ట్ లేక పాపం. హ్మ్. సబ్జెక్ట్ మెయిన్‌గా నేర్చుకోగలగాలి. ఓకే. అందుకనేసి ఎవరు కూడా బ్యాక్ డోర్‌కెళ్ళొద్దు. లేదంటే ప్రాక్సీలకెళ్ళొద్దు. మీరు ఓన్‌గా ట్రై చేసి దానికి ట్రై చేయండి ఫస్ట్ ప్రయారిటీ. ఎన్ని డేస్ పడతదో చూడండి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత మళ్ళా ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా జరిగి మన జాబ్ లాస్ అయినా, లేదంటే కంపెనీ స్విచ్ అవ్వాలనుకున్నా, మన దగ్గర ఆల్రెడీ టెక్నికల్ స్టఫ్ ఉంటది కాబట్టి మనం ఈజీగా మైగ్రేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. నా సజెషన్ అది. ఓకే. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఎక్కువ మంది ఫీల్ అయ్యేదేంటంటే, బాగా కష్టపడుతుందేంటంటే, ఇంటర్వ్యూస్‌ని క్రాక్ చేయలేక చాలామంది ఈవెన్ మంచి ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో గూడా ట్రైనింగ్ తీసుకొని గూడా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతున్నారు చాలామంది. మరి మీరు ఎలాగా సజెస్ట్ చేస్తారు? ఇంటర్వ్యూని ఎలాగా హ్యాండిల్ చేయాలి? దాని ప్రెషర్‌ని గాని అసలు ఏంటి దాని అప్రోచ్ ఏంటి ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి? ఓకే. సార్ ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి సార్. యాక్చువల్‌గా సబ్జెక్టు బాగా నేర్చుకున్నటువంటి క్యాండిడేటు ఓకే. ల్యాక్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఆ ఫియర్ వల్ల కొంచెం డిలే అవుతది వాళ్ళు క్రాక్ చేయడం. కానీ క్రాక్ చేయడం మాత్రం పక్కా. ఇప్పుడు మా దగ్గర డెవాప్స్ ట్రైన్ అయినటువంటి రీసెంట్ ఒక అతను సుబ్బారెడ్డి 24,00,000 క్రాక్ చేశాడు. ఓకే. ఇది 6,00,000 ప్రీవియస్ ప్యాకేజ్. 6-7 లాక్స్ అనుకుంటాను. 24,00,000 ఆఫర్ చేసింది వేరే కంపెనీ. మళ్ళా 5 ఇయర్స్‌కి షేర్స్ 40,00,000 ఇచ్చింది. అంటే అతను స్టార్టింగ్ కూడా ఎంత టెన్షన్ పడేవాడనంటే అంటే ఎలా దాన్ని మనం ప్రెజెంట్ చేయగలగాలి? నాకు ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా మిస్ అయిపోతామని, ఫైనల్ రౌండ్‌కి వస్తున్నాయి, సెకండ్ రౌండ్‌లో పోతున్నాయని చాలా డిప్రెషన్‌లోకి వచ్చాడనమాట. ఇక్కడ కీ ఏందనంటే ప్రతి స్టూడెంటు ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసేటప్పుడు
టెన్షన్ ఫీల్ అవ్వలేదు. అది ఉమ్, 100% అవుతుంది అనేసి మైండ్లో ఫిక్స్ కాకూడదు ఎవరు కూడా. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. 1 or 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఇది మన వల్ల కాదు అనేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే, కీప్ ఆన్ అటెంప్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వన్ డే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్వ్యూని క్రాక్ చేయగలరు. నేను అబ్జర్వ్ చేశాను సార్, 30% నాలెడ్జ్తోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 100% కంటెంట్ డెలివర్ చేసి ఉంటే మేము అనుకున్నటువంటి సిలబస్లో వాళ్ళు 30% నాలెడ్జ్తో కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. ఎలా అంటే వాళ్ళు కీప్ ఆన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉంటారు. ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్ని నోట్ చేసుకొని మళ్ళీ అదే క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు. అంటే మిస్టేక్ రిపీట్ కాకూడదు. ఉమ్, ఏదైనా మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సినారియోకి మనం ఆన్సర్ చెప్పలేకపోయాం ఒక ఇంటర్వ్యూలో అంటే, క్యూబర్నెటీస్లో ఒక యామెల్ ఫైల్ రాయమన్నాడు, మనం రాయలేకపోయామనంటే ఆ మిస్టేక్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో రిపీట్ కాకూడదు. రిపీట్ అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేం. అదే మిస్టేక్ని రిపీట్ కాకుండా కీప్ ఆన్ దాని మీద వర్కౌట్ చేస్తా ఆల్రెడీ ఉన్నటువంటి స్కిల్స్ని నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రజెంట్ చేసే విధంగా ఉంటే ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయగలరు. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. కోర్సు జాయిన్ అయినప్పుడే సెల్ఫ్ రికార్డింగ్స్ అంటే వాయిస్ రికార్డింగ్స్ మీ వాట్సాప్ గ్రూప్స్లో లేదంటే మన స్లాక్ కమ్యూనిటీస్లో మన స్టూడెంట్స్ ఆల్రెడీ షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్ని వేరే వాళ్ళు వినేసి కొంచెం ఈజీగా అర్థం చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలా మాట్లాడాలి అని. ఇంకొకటి ఏంటంటే స్టాండప్ కాల్స్ లాగా అటెండ్ అవ్వడం, స్టాండప్ కాల్స్లో ఇంగ్లీష్ మాట్లాడడం. కొంతమందికి బాగా సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది సార్ పాపం, చాలా బాగా సబ్జెక్ట్ నేర్చుకుంటారు డే అండ్ నైట్, కానీ ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయడం రాదు వాళ్ళకి. ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే మాట్లాడడం, స్పీకింగ్ స్కిల్స్ అటువంటివి రావన్నమాట. అటువంటి లాగ్ ఉన్న వాళ్ళు కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు పుష్ అప్ అనమాట. ఓకే. చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. టెన్షన్ పడకూడదు, ఏమీ కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇక్కడ ట్రైనింగ్ అది ఇంటర్వ్యూ తీసుకునే టైంలో ఏమన్నా ఫిమేల్స్ అయితే బాగా ఎక్కువగా తీసుకుంటారు, హైర్ చేసుకుంటారు కొంచెం బాగుంటే అని ఒక టాక్ ఉంది, ఇలా అంటుంటారు. మరి నిజమేనా అది? అలా జరుగుతుంటుందా ఐటీ ఇండస్ట్రీలో? నో 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 సార్, అలా ఫిమేల్సే ఎక్కువ తీసుకోవాలని మా దాంట్లో అయితే, అంటే మేము నాకున్న హిస్టరీలో నేను చూడలేదు. కానీ యాజ్ పర్ ద కంపెనీ స్ట్రాటజీస్ ఉంటాయి సార్. అంటే కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మెంబర్స్ ఉంటే ఇంత పర్సెంట్ ఫిమేల్ కని డిఫాల్ట్గా అలకేట్ ఉంటుంది. అంటే డెవాప్స్లోనే ఇంతే మంది ఫిమేల్స్ ఉండాలి అలా ఉండదు. ఓవరాల్గా చూసుకుంటారు సార్, ఓవరాల్ కౌంట్లో సో ఇంత పర్సెంటేజ్ మనకి ఫిమేల్ ఉండాలి అనేసి చెక్ చేసుకొని చూసుకుంటారు సార్ ఖచ్చితంగా ఓవరాల్గా అయితే. అంటే ఫిమేల్నే హైర్ చేయాలని రూల్ లేదు. ఇంటర్వ్యూ ప్యానల్లోకి వస్తే మేలా ఫిమేల్ అని ఉండదు. కానీ ఐబిఎంలో నేను ఒక జాబ్ డ్రైవ్ ఎక్కడో రీసెంట్గా చూశాను, ఓన్లీ ఫర్ ఫిమేల్స్. ఓకే. అంటే ఫ్రెషర్లో ఓన్లీ ఫర్ ఫిమేల్స్ అని చూశాను. ఐఎమ్ ఉమ్. నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ అంటే వాళ్ళ 100% వాళ్ళ కరెక్ట్. రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అంటారు. రిక్వైర్మెంట్ బట్టి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పాస్ చేసినప్పుడు ఓకే వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీస్ని బేస్ చేసుకొని, ఎందుకంటే లేడీస్కి కూడా హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి సార్. ఎందుకంటే లేడీస్లో కూడా చాలా మంది టాలెంటెడ్. నా దాంట్లో ప్రీవియస్గా నేను ఎల్టీటీఎస్లో పనిచేసేటప్పుడు ఆ, ఒక అమ్మాయి చాలా బాగా టాలెంటెడ్ సార్, నార్త్ సైడ్ అమ్మాయి, చాలా తెలివి ఉందన్నమాట. అమ్మాయి కరెంట్ సిటీసీ 5-6 lakhs మధ్యలోనే ఉన్నది. నేనేం చెప్పానంటే ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అమ్మాయి ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ లేదు, ఓకే అనవసరమైనటువంటి టాస్క్ చేస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉన్నది అన్నప్పుడు ఐ గైడెడ్, ఎండ్ టు ఎండ్ గైడ్ చేశాను. నవ్ షీ ఈస్ టేకింగ్ 14 lakhs అనమాట, నా ప్రీవియస్ కొలీగ్. ఓకే. ఓకే, అటు సైడ్ పూణే సైడ్ వెళ్ళిపోయారు కంప్లీట్గా అనమాట. ఉమ్. అంటే లేడీస్కి కూడా హైయెస్ట్ ప్రయారిటీ వల్ల చాలా టాలెంటెడ్ ఉంటారు, డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. ఓకే, మన జెంట్స్ మాత్రం వర్క్ చేస్తారు అన్నట్టు కాదు. కంపెనీస్ లేడీస్కి కూడా అవకాశం ఇవ్వాలి. కొంతమంది బాయ్స్ కామెంట్ చేస్తుంటారు, వాళ్ళకి యావరేజ్ స్కిల్స్ ఉంటాయి అయినా వాళ్ళని తీసుకుంటున్నారు, మాకేమో మంచి హై స్కిల్స్ ఉన్నా కూడా తీసుకోవట్లేదు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవమో లేకపోతే అబద్ధమో గాడ్ విల్ డిసైడ్ సార్ యాక్చువల్లీ. హ్మ్. మనం చాలా వరకు మ్యాక్సిమం అమ్మాయిల్ని రిజెక్ట్ చేయాలా లేదా సెలెక్ట్ చేయాలని అని రారు. ప్యానల్కి వచ్చినప్పుడు వెదర్ షీ ఈజ్ ఏ టెక్నికల్ గుడ్ ఆర్ నాట్ వీ నీడ్ టు డిసైడ్. నేను కూడా చాలా సార్లు ప్యానల్కి వెళ్ళాను కదా, అక్కడ హ్మ్. ఆ, అబ్బాయి అమ్మాయి అని నేను పెద్ద డిఫరెన్షియేట్ చూపించాను సార్. ఓన్లీ నా కాన్సన్ట్రేషన్ సబ్జెక్టు, కంపెనీ కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్లో లేడీస్కి ఇంత కోటా ఉంటుంది, జెంట్స్ని ఇంతమందిని తీసుకోవాలి అనేది వాళ్ళ వాళ్ళ ఫైనల్ డెసిషన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. యాజ్ ఏ టెక్నికల్ ఇంటర్వ్యూర్గా నేను నేను చేసే డ్యూటీ నేను చేయాలంతే. ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంటుంది, డౌట్ చాలా మందికి. నార్త్ సైడ్ పీపుల్ ఎక్కువగా కమ్యూనికేషన్తో మేనేజ్ చేస్తుంటారు, మ్హూ. మరి సౌత్ ఇండియన్స్కి ఏమో ఎక్కువ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు, బట్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుందని వాళ్ళనే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు హైరింగ్ ప్రాసెస్లో. మరి ఎందుకు అలా జరుగుతుంది అని అంటారు? ఎందుకు అలా 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 జరుగుతుంది? నార్త్ సైడ్ సౌత్ సైడ్ అనేది ప్రియారిటీస్ ఉంటాయి సార్. ప్యానల్లో జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్ నార్త్ సౌత్ అనేది కూడా డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూవర్
మనకి నార్త్ అయితే నార్త్ క్యాండిడేటే వచ్చాడంటే కొంచెం ప్రయారిటీ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వెళ్తుంది, మనం చెప్పలేదు. సౌత్ అయితే సౌత్ కొంచెం డిఫాల్ట్గా ప్రయారిటీ ఇస్తాడు. ఓకే, కమ్యూనికేషన్ అనేది దే విల్ చెక్ సెకండరీ సార్. లైక్ వీఆర్ నాట్ హ్యాండ్లింగ్ ద డైరెక్ట్లీ క్లయింట్స్, రైట్? మన క్లయింట్తో డైరెక్ట్గా హ్యాండిల్ చేసేటువంటి ఆపర్చునిటీ మనల్ని వాళ్ళు దేనికి హైర్ చేస్తున్నారు, యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే రియల్గా కోడింగ్ కోసం చూస్తున్నాడా, కంప్లీట్ ఆటోమేషన్ కోసం చూస్తున్నాడా, లేదంటే ఆ, ఇతని కాడి నుంచి నేను ఈ స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇతనికి ఆ స్కిల్ ఉంది కానీ ప్రజెంట్ చేయలేకపోతున్నాడు అనేది గెస్ చేస్తుంటాడు. అంతేగాని కంప్లీట్ అతనికి ఆ, ఆ, ఏది నాన్ ఐటీనా, సారీ, నార్త్ సైడా లేదంటే సౌత్ సైడ్ అనేది ఏమి ఉండదు సార్. కానీ 10% మాత్రం ఆ వేరియేషన్ నేను కొంతమంది దగ్గర చూశాను, నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను కూడా. ఓకే. ఇప్పటికి చాలా మంది స్టిల్ ఇంకా ఐటీ సైడే మూవ్ అవ్వాలనుకుంటున్నారు. అందరికి తెలుసు, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు, న్యూస్ చూస్తున్నారు. ప్రజెంట్ కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళకి కానీ అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేసే వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ చేశారు రూల్స్ అని. అయినా కూడా చాలా మంది ఇటు సైడ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఐటీ ఇండస్ట్రీ సైడ్ ఐటీలోకి రావాలని ట్రై చేస్తున్నారు. మరి మీ సజెషన్ ఏంటి? ఇప్పటికీ రావచ్చా అండ్ జాబ్ తెచ్చుకోగలరా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు? సార్, కెరీర్ గ్యాప్ అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అనేసి కంపెనీస్ మనం వాళ్ళు షేర్ చేసేటువంటి డాక్యుమెంట్స్, వాళ్ళు షేర్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వాటిని చూసి జస్ట్ 5 minutesలోనే హెచ్ఆర్ మొత్తం స్కాన్ చేసి చెప్పేయగలరు వెదర్ యూఆర్ ఫేక్ ఆర్ నాట్ అని. చాలా మంది చాలా మంది ఏం చేస్తారనంటే వాళ్ళ కంపెనీకి అవసరమై ఉంటుంది ఆ క్యాండిడేట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి మళ్ళీ నౌకరీకి వెళ్ళి లేదంటే లింక్డ్ఇన్కి వెళ్ళి రెజ్యూమ్స్ అన్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆల్రెడీ క్యాండిడేట్ సెలెక్ట్ అయి ఉన్నాడు, స్కిల్డ్ పర్సన్. ఓకే, ఎక్కడో ట్రైన్ అయ్యి వచ్చినా కానీ నార్మల్ క్యాండిడేట్ కన్నా ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ప్రొసీడ్ అయిపోతాయి సార్. ఎందుకంటే బీజీవీ అంత స్ట్రిక్ట్ ఉండదు. ఫ్యూ కంపెనీస్ మాత్రమే ఎంఎన్సీస్ బాగా స్ట్రిక్ట్ చేసినాయి అనమాట బీజీవీస్. ఓకే. ఓకే, బీజీవీలో కొంచెం డాక్యుమెంటేషన్ బాగా నీట్గా వెరిఫై చేయడం, పిఎఫ్ హిస్టరీ స్టార్టింగ్ డే 1 నుంచి పిఎఫ్ హిస్టరీ కావాలంటాం, లేదనంటే బ్యాంక్ స్టేట్మెంట్, నాట్ బ్యాంక్ స్టేట్మెంట్, లైవ్ స్టేట్మెంట్ చూపించమండం షేర్ స్క్రీన్ చేసి. ఓకే, లేదనుకుంటే ఆ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ హిస్టరీ, పిఎఫ్ హిస్టరీ మొత్తం మాకు మెయిల్ చేయమని చెప్పడం, అలా జరుగుతున్నాయి అనమాట. చాలా చాలా కంపెనీస్ ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశాయి. కానీ స్టిల్ 60% కంపెనీస్ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, దే ఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్టూడెంట్ టెక్నికల్ స్కిల్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి. నో నీడ్ టు వరీ, మనకంటూ ఒక కంపెనీ ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎంసీఏతో రిజిస్టర్ అయ్యి మన కోసం మనకు సెర్చ్ చేసేది ఒక జాబే కాబట్టి దాని ఆ, దానివల్ల మనం మన టార్గెట్ మన గోల్స్ని లూజ్ కాకూడదు. నా దగ్గర ఎంతోమంది డెవాప్స్ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి కూడా నేను క్లియర్గా చెప్పేది అదే. ఓకే, మీరు దాని గురించి పట్టించుకోవద్దు. 98% మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, రిమైనింగ్ అది 2% మాత్రమే వీ కెన్ మేనేజ్ దట్ అని. మరి అందరూ ఆఫీస్కి రమ్మంటున్నారు. మరి ఎంతవరకు ఎంత పర్సంటేజ్ ఆఫీస్కి రమ్మంటున్నారు అండ్ ఎంత పర్సంటేజ్ మనకి ఇంకా వర్చువల్గానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ జరుగుతున్నాయి ప్రజెంట్? నా సార్, ఇప్పుడు ఆఫీస్కి రమ్మనేది అని అంటే ఓకే ఫైన్, ఆఫీస్కి రమ్మనేది వాస్తవం అది. ఎందుకనంటే చాలా మంది యుఎస్ వాళ్ళు నాకు టచ్లో ఉన్నారు. వాళ్ళు ప్రశాంత్ ఎవరన్నా ఉంటే జాబ్ సపోర్ట్ చెప్పండి, జాబ్ సపోర్ట్ నాకు కావాలి కొంచెం ఇండియా నుంచి అని అన్నప్పుడు ఎలా ఇస్తారండి జాబ్ సపోర్ట్? వాళ్ళ ఆఫీసు ఒక హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే 2 రోజులు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. వీఆర్ నాట్ ప్రొవైడింగ్, వీఆర్ నాట్ హెల్పింగ్. యాక్చువల్ అంటే హెల్ప్ అని అంటే వాళ్ళ టాస్క్లు వీళ్ళకి షేర్ చేసి చేపిస్తుంటారు సార్. అది అదే. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక 30 to 40% కంపెనీస్ ఆల్రెడీ అయిపోయినాయి సార్. ఓకే. ఈవెన్ నాట్ 30-40%, ఈవెన్ 60% కూడా అయిపోయింది, ఆఫీస్కి రమ్మంటున్నారు. అవును. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ హైబ్రిడ్ మోడల్లో ఆ కొరవ కంపెనీస్ కూడా ఎందుకు కంప్లీట్గా ఆఫీస్కి రమ్మండం లేదంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మ్మ్. ఇది వాళ్ళకి నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్, లేదంటే ఆ కెపాసిటీ, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్, అవన్నీ కోవిడ్ టైంలో బల్క్ హైరింగ్ జరిగి ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లొకేషన్లోనే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే బెంగళూరు లొకేషన్లో వాళ్ళకి ఆఫీస్ ఉండకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. ఆఫీస్ కెపాసిటీ సరిపోకపోయినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలా చాలా వరకు హైబ్రిడ్ మోడల్కి స్విచ్ అయ్యింది సార్. అంటే 2 days ఆఫీసు, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా 3 days ఆఫీసు, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఈవెన్ రీసెంట్గా టీసీఎస్లో కూడా చూడండి, వాళ్ళని 5 days ఆఫీస్కి రమ్మని చెప్పి మెయిల్స్ కూడా సెండ్ చేస్తూ ఉన్నారు సార్. సో చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఆ, మేము చాలా జాబ్స్కి అప్లై చేస్తున్నాము, మాది కంపెనీస్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదని కొంతమంది చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత అన్ని రౌండ్స్ క్లియర్ అయిన తర్వాత
మాకు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ అయితే చెప్పడం లేదు. మరి వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, నిజంగానే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా, ఏమన్నా ఓన్లీ మేము ఉన్నాము ఐటీ ఇండస్ట్రీలో మాది ఒక కంపెనీ ఉంది అనే రికగ్నిషన్ కోసం అలాగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారా అనేది క్వశ్చన్ ఒకటి అందరికి. ఎస్ సార్, అది ఓకే. అంటే ఆ రికగ్నేషన్ కావాలంటే దే కెన్ గో ఫర్ ద అడ్వర్టైన్మెంట్, మార్కెటర్స్ ఉంటారు. ఓకే, దే కెన్ గో ఫర్ ద అడ్వర్టైన్మెంట్ ఆఫ్ లింక్డ్ ఇన్, డైరెక్ట్గా లింక్డ్ ఇన్లో అడ్వర్టైన్మెంట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు. యాక్చువల్గా అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదన్నా ఉండొచ్చు, లేదనంటే ఎగ్జిస్టింగ్ పొజిషన్కే హైర్ చేస్తుండొచ్చు. ఎగ్జిస్టింగ్ పొజిషన్కి, ఒక పొజిషన్కి ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ని ఫైనలైజ్ చేశారంటే ఆ 5 మెంబర్స్లో నేను రీసెంట్గా మా మేనేజర్స్ని కూడా మేము అబ్జర్వ్ చేసాను సార్. అంటే హెచ్ఆర్ దే ఆర్ డిస్కసింగ్ విత్ దెమ్, ఎవరు అయితే బెటరు, ఎవరు తక్కువ ప్యాకేజీలో వస్తున్నారు. ఇంకొకటి ఏం చేశారంటే ఆ పర్సన్ ఖచ్చితంగా జాయిన్ అవుతాడా లేదనేది డౌట్ వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు ఒకసారి పర్సన్ హైర్ చేశారనంటే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటే ఆ 3 మంత్స్లో ఆ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడంటే వేరే ఆఫర్ కొడుతున్నాడు మళ్ళీ. ఇప్పుడు అవును ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 lakhs ఇచ్చారనుకోండి సార్. అవును ఓకే, అతను ఇంకో కంపెనీ 30 lakhs కొట్టుకొని దీని సైడ్ అయిపోతున్నాడు. అట్లా హెచ్ఆర్స్ కూడా చాలా ప్రెషర్ ఉందన్నమాట. వాళ్ళకి రిస్క్ అది. చాలా చాలా రిస్క్. మళ్ళీ హైర్ చేయాలంటే పాపం వాళ్ళు మొత్తం స్పెండ్ చేయాలి. అందుకనేసి ప్రొఫైల్స్ హోల్డ్లో పెడతారు సార్. అందుకే రీజన్ అయి ఉంటుంది. మాకు 15 డేస్లో 30 ఆ, డేస్లో మీ ప్రొఫైల్ కావాలి. 15 daysలో మనకి ఇంకా క్లయింట్ అప్రూవల్స్ రాలేదు, ఏముండదు. ఇవన్నీ హోల్డ్లో పెట్టడానికి రీజన్ ఇదే. ఎందుకనంటే ఆ ఒక ప్రొఫైల్ని ఫైనలైజ్ చేసుకొని ఉంటారు. ఆ క్యాండిడేట్ ఆన్ బోర్డ్ అయ్యేంత వరకు వేరే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వరు. కొన్ని కంపెనీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే ఓకే, వేరే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడు. ఈ ప్రొఫైల్ ఆన్ బోర్డ్ అయిపోయి జాయిన్ అయిపోయాడు అంతా ఓకే అనుకున్న తర్వాత, సారీ మా క్లయింట్ సైడ్ నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు, మేము వీఆర్ నాట్ గోయింగ్ మూవింగ్ ఫార్వర్డ్ అని చెప్పేస్తారు అనమాట. యాక్చువల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ అతను వేరే కంపెనీ స్విచ్ అయిపోయాడు అనుకో, అంటే దీనికి ఆన్ బోర్డ్ కాకుండా ఇప్పుడు నలుగురు క్యూలో ఉన్నారు వాళ్ళకి, నలుగురిలో ఒకడు ఉంటాడుగా, అవును ఆన్ బోర్డ్ చేసేస్తాడు ఆ పర్సన్ని. ఓకే, చాలా టైం, చాలా మీకోసం నేను హార్డ్ వర్క్ చేశాను, చాలా క్లయింట్తో డిస్కస్ చేసుకొని మీకోసం నేను తీసుకొచ్చి మిమ్మల్ని హార్డ్ బోర్డ్ చేయడానికి ట్రై చేస్తున్నానని ఇలా చెప్తుంటారు. అంటే నేను రియాలిటీ చూశాను కాబట్టి కొన్ని చెప్పగలుగుతున్నాను సార్. యాక్చువల్గా ఇది ఓకే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. చాలా మంది ఎవరైనా కానీ మీ ఆఫర్ కానీ హోల్డ్లో పెట్టున్నారంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దిస్ ఈస్ హ్యాపెన్ టు మీ అండ్ ఆల్సో. ఓకే, ఓకే ఇట్లా చాలా మంది నాకు మన స్టూడెంట్స్ కూడా డెవాప్స్లో నేను అబ్జర్వ్ చేశాను. ఈవెన్ రీసెంట్గా సెలెక్ట్ అయినటువంటి సుబ్బారెడ్డి కూడా ఇలా ఈ ఇష్యూస్ చాలా కంపెనీస్తో ఫేస్ చేశాడు, హోల్డ్లో పెట్టేస్తున్నారు. ఓకే ఓకే యా, మరి ఇది కొంతమంది రీసెంట్గా కానీ ఫ్యూచర్లో కానీ జాబ్ లాస్ అవుతుంటారు. వాళ్ళకి త్వరగా అంటే ఏమీ ఆఫర్ లెటర్ ఉండదు, వాళ్ళని త్వరగా ఇమీడియట్గా వాళ్ళని ప్రాజెక్ట్స్ లేవని తీసేయటమో టర్మినేట్ చేయటమో చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళకి ఎలాగ రీస్టార్ట్ చేయాలంటారు, ఎలాగ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే బెస్ట్ అంటారు, మీ సజెషన్ ఏంటి? ఓకే. అది జనరల్‌గా సార్, అది జాబ్ లాస్ అవ్వాలి అనేది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటది. పర్సన్ వర్క్ చేసే దాని మీద, రెండిటి మీద ఛాన్సెస్ ఉంటది. మ్మ్. కంపెనీ బడ్జెట్ ఇష్యూస్ రావచ్చు. లేదనుకుంటే ఆ పర్సన్ చేసేటువంటి వర్క్ కంపెనీకి నచ్చకపోవచ్చు. అలా మనకి లే ఆఫ్ జరిగేటువంటి పాసిబిలిటీ ఎక్కువ ఉంటదనమాట. ఓకే, లే ఆఫ్ జరిగినంత మాత్రాన వీఆర్ నాట్ బ్యాడ్, రైట్? మనం ఏంటంటే ఆ కంపెనీకి సెట్ కామేమో, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి మన స్కిల్ని యూస్ చేసుకునేదానికి. అక్కడ డిమోటివేట్ అవ్వకుండా మీకు ఆల్రెడీ ఉన్నటువంటి స్కిల్స్, నేను దీనికోసం నేను చాలాసార్లు చెప్పాను సార్. ప్రతి స్టూడెంట్ అంటే ప్రతి వర్కింగ్ ఎంప్లాయీ ఏ టెక్నాలజీ మీద మీరు పనిచేస్తున్నా కానీ ఫ్రమ్ డే 1 మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు వేరే వాళ్ళ కోసం ఎలా పనిచేస్తారో మీకోసం మీరు పని చేసుకోండి అని. ఓకే ఒక కంపెనీ కోసం మీరు డైలీ 8 hours 9 hours మీరు స్పెండ్ చేస్తున్నప్పుడు మీకోసం కూడా మీరు అట్లీస్ట్ 2 to 3 hours కానీ స్పెండ్ చేస్తే, ఒకవేళ మనకు జాబ్ లాస్ అయినా లేదంటే ఓల్డ్ జాబ్ మనల్ని తీసేసినా కానీ ఓకే, మనం ఓన్గా బయటకు వచ్చి క్రాక్ చేసేటువంటి స్కిల్స్ ఉంటాయి. జాబ్ పోయిన తర్వాత అక్కడ వచ్చేటువంటి ప్రెషరు, ఫైనాన్షియల్ బర్డను, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ ఆపేసి మళ్ళీ రాంగ్ స్టెప్స్ వేసేదానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఐటీ ఇండస్ట్రీలో ఇది ప్రైవేట్ జాబ్స్ కాబట్టి మనకు 100% గ్యారంటీ లేదు. ఓకే, 100% మనకి ఛాన్స్ లేదు కాబట్టి, అంటే 100% ఎవరు జెన్యున్గా చెప్పలేరు కాబట్టి మీరు డే 1 నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నది ప్రిపేర్ అవుతానే ఉండండి. ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తానే ఉండండి. సెలెక్ట్ అయితే ఓకే, లీవ్ ఇట్ అబౌట్ దట్. రిజెక్ట్ అయినా కానీ నో ప్రాబ్లం, పక్కన పెడతా ఉండండి ఆఫర్స్. ఓకే, కానీ కీప్ ఆన్, మీరు మార్కెట్తో అప్ టు డేట్ ఉండండి. ఒకవేళ జాబ్ పోయినా కానీ ఆటోమేటిక్గా క్రాక్ చేయగలరు. ఒకవేళ మీకు జాబ్ పోయిందని టెన్షన్లో కానీ మీరు ఉంటే మీరు ఓన్గా రిటర్న్ బ్యాక్ ఇవ్వండి. మళ్ళీ ఎందుకు పోయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కాదు సార్, 1 year బ్యాక్ అనుకుంటాను, మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఒక స్టూడెంట్ జాబ్ లాస్ అయ్యాడు. అతనికి అరౌండ్ 12 lakhs 13 lakhs ప్యాకేజ్.
ఓకే. ఫుల్ స్టాక్ మీద వర్క్ చేస్తున్నాడు. నా డెవాప్స్ ఫుల్ స్టాక్ క్యాండిడేట్. హ్మ్. అతను నాకు ఒకసారి మాట్లాడాడు అనమాట. అంటే అన్న నాకు ఇలా జాబు లాస్ అయింది, కొంచెం సజెస్ట్ చేయండి ఎలా చేస్తే బెటర్ అది ఇదని. హ్మ్. అప్పుడు నేను ఉండేసి ఏం కాదు టెన్షన్ పడద్దు అని చెప్పేసి ట్రై చేయమన్నాను. 100% హైక్ తో కొట్టాడు సార్ అతను. మళ్ళీ అదే అదే ఫుల్ స్టాక్. ఓహ్! అదే కంపెనీలో అతను కానీ పని చేస్తుంటే అతను 12-13 lakhs లోనే ఉంటాడు. అవును. కొన్నిసార్లు ఆ జాబ్ పోవడం కూడా మనకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. అడ్వాంటేజ్. అవును. అంటే డబుల్ ప్యాకేజ్ కొట్టాడు. అంటే న్యూ టెక్నాలజీ, న్యూ ప్రాజెక్ట్స్ అండ్ అంటే కంపెనీలో బడ్జెట్ లేకో జాబ్ పోయి ఉండొచ్చు, లేదంటే ఇతను ఏదైనా పర్ఫార్మెన్స్ లో బ్యాక్ లేక అవును. పోయి ఉండొచ్చు. అతను రియలైజ్ అయ్యి బాగా ప్రిపేర్ అయ్యి డబుల్ 100% హైక్ తో కొట్టాడు. ఇప్పుడు అతను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఓకే. ఆ ప్రతిదీ మన మంచి కోసం తీసుకోమనేది నేను చెప్పేది. ఎస్ సార్. ఫైన్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో రీసెంట్‌గా ఒకటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇన్ఫోసిస్ కంపెనీలో ఇలాగా ఒక క్యాండిడేట్ ఏదో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి జాయిన్ అయినందుకు అతన్ని ఆహ్, కేస్ ఫైల్ చేశారని అని ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. నిజంగానే ఐటీ కంపెనీస్‌కి ఆ రైట్స్ ఉంటాయా? ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తే క్యాండిడేట్‌ని కేస్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఆ అథారిటీస్ ఉన్నాయా కంపెనీస్‌కి? అండ్ ఎలాంటి సిట్యుయేషన్‌లో కంపెనీస్ అనేది యాక్ట్ అవుతుంది ఇలాంటి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని? జనరల్‌గా అయితే నేనెప్పుడూ చూడలేదు ఇలాగ చేయటం. బట్ ఇది ఫస్ట్ టైమ్ చూశాను. ఇలా ఇంత యాక్షన్ తీసుకోవటం కేస్ అని. అది నిజంగానే ఒకవేళ ట్రూ అయితే మాత్రం మెసేజు రీజన్ ఏమై ఉంటుందంటారు? సార్ అంటే యాక్చువల్గా ఏం జరిగిందో వీఆర్ నాట్ షూర్ సార్ హానెస్ట్లీ. అంటే కానీ కొంతమంది ప్రాసెస్ అయితే కామెంట్ పెట్టారు. అంటే క్యాండిడేట్ ఇంటర్వ్యూ అటెండ్ అయింది ఒక క్యాండిడేట్. ఇంటర్వ్యూ అటెండ్ అయింది ఒకరు. అతను ఆఫీస్‌కి రమ్మన్న తర్వాత వేరే క్యాండిడేట్ వెళ్లారంట. ఆహా, ఓకే ఓకే, వాళ్ళ దగ్గర రికార్డింగ్స్ ఉంటాయి. ఆ! ఇంటర్వ్యూ అటెండ్ అయింది ఒక క్యాండిడేట్. ఆహా. బట్ కంపెనీ ఎప్పుడైతే కాల్ చేసిందో అక్కడికి వెళ్ళింది వేరే క్యాండిడేట్. ఆహా, బట్ ఓకే. ఇక మరి క్రాస్ చెక్ చేసుకొని యాక్షన్ తీసుకున్నారు. అది చాలా బ్లండర్ మిస్టేక్. అంటే చాలా సివియర్ యాక్షన్ అన్నమాట అది. ఇంకా అందుకని అంటే ఉండొచ్చు. యాక్చువల్గా సార్ నాకు అరౌండ్ 9+ ఉంది కదా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంపెనీ ఎప్పుడు కూడా ఆ, స్టూ అది పర్సన్ లైఫ్ని స్పాయిల్ చేయడానికి ఎప్పుడు ట్రై చేశారు. హ్మ్. అంటే నేను లాస్ట్ ఎల్టీఎస్ కానీ టెక్ఎం సపోర్ట్ చేసినప్పుడు ప్రజెంట్ చేసేటువంటి ఆర్గనైజేషన్లో కూడా ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ లైఫ్ని స్పాయిల్ చేయాలి, ఒక ఎంప్లాయీ లైఫ్ని స్పాయిల్ చేయాలనేది వాళ్ళ టార్గెట్ అయితే ఉండదు. అవును. కానీ ఏమి జరిగి ఉండొచ్చు పాసిబిలిటీస్, అంటే పాసిబిలిటీస్ మాత్రమే సార్ ఇవి. ఆ స్టూడెంట్ హెచ్ఆర్తో రివర్స్ అవ్వడం, లేదనంటే మీరు చెప్పినట్టు ఆ స్టూడెంట్ ఇంటర్వ్యూ ఒకరు అటెండ్ అయ్యి ఆ వర్క్ చేయడానికి ఇంకొకరు వెళ్ళడం, లేదనంటే డాక్యుమెంట్స్ మిస్లీడ్ చేసి ఉంటే ఇంత దూరం వెళ్ళారు సార్ యాక్చువల్గా. అవును. టర్మినేట్ చేయడమో లేకపోతే రిజైన్ చేయమని చెప్పి వెళ్ళిపోమంటారు. అప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. యాజ్ ఏ ఒక వర్కింగ్ ఎంప్లాయీగా మనం చేసినటువంటి మిస్టేక్ని ఓకే అని చెప్పి సైలెంట్గా వచ్చేస్తే వాళ్ళు మనకు రిలీవింగ్ లెటర్ ఇస్తారు, అన్నీ ఇస్తారు సార్ వాళ్ళు. వాళ్ళతో కానీ ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్, చాలా మంది ఆర్గ్యుమెంట్స్ చేసి రిలీవింగ్ లేక ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. హ్యాపీగా వాళ్ళు చెప్పినప్పుడు హ్యాపీగా రిజైన్ చేసేసి సైలెంట్గా వచ్చేయాలన్నమాట. ఓకే. అది అలాగాని అందరి మీద కానీ కేసు కానీ ఫైల్ చేస్తే ఐటీలో 40% ఎంప్లాయీస్ బయటకు వచ్చేయాలి సార్. ఓకే. అంటే అందరికీ తెలుసు అది. ఓకే. వర్కింగ్ ఎంప్లాయీస్లో అంటే 100%లో 40%కి రియల్ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఎక్కడో ఇన్స్టిట్యూషన్స్ అక్కడెక్కడ నేర్చుకొని జాయిన్ అయ్యి ఉంటారని. నో వన్ విల్ గో ఫర్ లీగల్. ఎందుకంటే యాక్షన్ తీసుకునేటువంటి రైట్ ఉంటుంది వాళ్ళకి. మనం అవును. స్టార్టింగ్ ఆన్ బోర్డ్ అయ్యేటప్పుడు ప్రతి డాక్యుమెంట్ మీద మనం అగ్రిమెంట్ మీద సైన్ ఏం చేస్తాం చేస్తాం. కాబట్టి రైట్. ఆ అగ్రిమెంట్స్ లో నీట్ గా రాసి ఉంటారు ఆ పాయింట్స్. మనకు వచ్చినటువంటి ఆఫర్ లెటర్ చూసుకుంటాం కానీ మనం ఆ పాయింట్స్ చదవం అనమాట. టర్మ్స్ అండ్ ఆ, కండిషన్స్. సంతకం పెట్టేస్తాం. సంతకం పెట్టేసిన తర్వాత ఇటువంటి ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు దే ఆర్ గోయింగ్ లీగల్లీ. ఓకే. అందుకనేసి ఈవెన్ దో మీరు ఏదన్నా సమ్ ఎక్స్పీరియన్స్ షోకేట్ చేసినా లేకుంటే ఇటువంటి మిస్టేక్స్ జరిగినప్పుడు ఒక అటువంటి బ్లండర్ మిస్టేక్ మాత్రం చేయదు. అందుకని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా సార్, నో ప్రాక్సీ నో బ్యాక్ డోర్, డైరెక్ట్ గా నువ్వే అటెంప్ట్ చేయి. నీకు ఒకవేళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లేకపోతే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అని చెప్తారు వాళ్ళు. అవును. అంతేగాని మనల్ని ఏదో వచ్చి హాన్ చేయరు సార్. ఇంతవరకు మన ఇండియాలో కూడా అలా జరగలేదు యాక్చువల్గా. ఓకే. ఇదేంటంటే రివర్స్ కేసు అనమాట. ఇంత ఇంత డెప్త్ వెళ్ళకూడదు ఎప్పుడు కూడా ఒక క్యాండిడేట్. అవును. వెళ్లరు కూడా. వేరే పర్సన్ అలా అసలు చేయకూడదు కూడా. వేరే వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎవరు ఉన్నా కానీ అలా అటెంప్ట్ కూడా చేయొద్దు. ఎందుకనంటే ఈ చాలా డేంజర్ అనమాట. ఓకే. ఎస్ ఓకే. సార్. రియల్లీ థ్యాంక్ యూ ప్రశాంత్. మంచి మంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషను. ఇదంతా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసినంతా కూడా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషను. సో యా. ఇలాగ మనం ఎవ్రీ మంత్ ఒక
ఒక న్యూస్ లాగా లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఫాలోవర్స్ కి అప్డేట్ చేస్తూ ఉన్నాం. యా ఓకే. సో చాలా షూర్ సార్. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీ షూర్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న దాని గురించి. ఓకే. షూర్ సో సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేద్దాం ఫ్యూచర్లో. ఓకే. సో షూర్ సార్. ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ ప్రశాంత్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.